హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ స్నాక్ని తీసుకొచ్చాను. అది అవకాడో శాండ్విచ్. అది ఎలా చేయాలి అనేది ప్రాసెస్లో చూద్దాము. ఒక అవకాడోని తీసుకొని దాన్ని 2 పీసెస్గా డివైడ్ చేసుకుంటే మధ్యలో మనకి గుండ్రటి విత్తనం ఉంటుంది. దాన్ని సపరేట్ చేసి తీసేసేయాలి. అది మనకి పనికిరాదనమాట. ఏమన్నా మొక్కలు ఇలా వేసుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని ట్రై చేసుకొని యూజ్ చేసుకోండి. పాతి పెట్టి ట్రై చేయండి. అయితే ఈ గుజ్జు ఉంటుంది కదా, ఇది స్మూత్గా ఉంటుంది. ఇలా మనకి రైప్ అయిన మ్యాంగో ఉంటుంది కదా, పండిపోయిన మ్యాంగో ఉంటుంది, మామిడికాయ అలాగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు జామకాయ లాగా కరకరలాడుతా అట్లా ఏముంటుంది అనమాట. పండిన జామకాయ, పండిన మామిడికాయ లాగా కొంచెం స్మూత్గా ఉంటుంది. దీన్ని ఫోర్క్ స్పూన్తో చక్కగా స్మాష్ చేసుకొని మొత్తము ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫోర్క్ స్పూన్తో అట్లా మనము స్మాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మీకు ఫోర్క్ స్పూన్తో అవ్వట్లేదు అని అంటే చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చక్కగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఐటమ్స్ని మనము యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము ముందుగానే కొన్ని వెజిటేబుల్స్ని నేను చాప్ చేసి పెట్టాను, వాటిని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ మనము ఒక చిన్న టొమాటోని ఫైన్గా చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. ఒక టొమాటోని యాడ్ చేసుకోండి. అలానే ఒక చిన్న ఉల్లిపాయని కూడా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే నా దగ్గర క్యారెట్ కూడా అవైలబుల్ ఉంది, సో నేను 2 స్పూన్స్ క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. అలానే క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అనమాట. దీంట్లో ఒక హాఫ్ లెమన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను, నిమ్మరసాన్ని. మీరు స్పూన్స్లో చూసుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక నిమ్మకాయలో హాఫ్ లెమన్ పీస్ని మనము యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఈ మిక్చర్ మొత్తానికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. అవకాడో హెల్త్కి చాలా మంచిదండి. క్యాన్సర్ రాకుండా నివారిస్తుందంట. అలానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా అవకాడో చాలా మంచిదని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో మీకు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని ఇలా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని కొన్ని డైరెక్ట్గా మనం తినలేము. లైక్ అవకాడో కూడా ఒక టేస్ట్ ఏమి ఉండదు. నేను టేస్ట్ చేసినంత వరకు చాలా మంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. ఇలా ట్రై చేయండి. నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను ఇలా చేసిన తర్వాత. మీరు తప్పకుండా ఈ సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్ని ఇలా చేసుకొని తినండి. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ఏదైతే మనం ముందుగానే రెడీ చేసుకున్నామో ఈ మిక్స్చర్ మొత్తాన్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. మీరు ఎంతమందికి చేస్తున్నారో దాని ప్రకారంగా దాన్ని మీరు ఈవెన్గా సపరేట్ చేసుకొని బ్రెడ్కి మీరు క్వాంటిటీని అనేది సెట్ చేసుకోండి. నేను ఓన్లీ 2 పీసెస్ చేస్తున్నాను కాబట్టి ఒక అవకాడోని 2 పీసెస్లోకి సరిపోయేలాగా 2గా డివైడ్ చేసి 2 భాగాలుగా ఒక దాంట్లో పెట్టేశాను. దీని మీద ఒక చీజ్ స్లైస్ని కూడా పెట్టి దానిపైన మళ్ళీ బ్రెడ్తో కవర్ చేసి దీన్ని బటర్తో నేను టోస్ట్ చేస్తున్నాను. మీకు శాండ్విచ్ మేకర్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. జస్ట్ ఇలా చేసేసి కొద్దిగా బటర్ అప్లై చేసేసి శాండ్విచ్ దాంట్లో పెట్టేసినా మనకు అయిపోతుంది. నేను శాండ్విచ్ అందరికీ టోస్టర్ అవైలబుల్ ఉండదు కాబట్టి వాళ్ళ కోసం నేను ప్యాన్ మీద చేసి చూపిస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకుని దానిపైన కొద్దిగా బటర్ రాసి మనం ముందుగా రెడీ చేసుకునే శాండ్విచ్ని తీసుకొని దాని మీద పెట్టండి. పెట్టి లో ఫ్లేమ్ మీద మీరు మధ్యలో ఖచ్చితంగా చెక్ చేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్ మీద ప్రీ హీట్ ఏం అవసరం లేదు. చక్కగా దాన్ని మొత్తం అలా పెట్టేసుకొని పైన ఏమన్నా లిడ్తో కవర్ చేసుకోండి. లేదు అక్కడే ఉండి మనం చూసుకోవచ్చు అనుకుంటే లిడ్ పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇది అన్ని కుక్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, ఎందుకంటే అవకాడో మనం డైరెక్ట్గా తినాల్సింది. మనకి నచ్చినట్టు చేసుకుంటున్నాం కాబట్టి మనం టోస్ట్ చేస్తున్నాము. జస్ట్ ఆ బ్రెడ్ అనేది మంచిగా హీట్ అయ్యి కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చక్కగా సాస్తో కనుక మీరు సర్వ్ చేసినట్లయితే అవకాడో ఫస్ట్ టైం తినే వాళ్ళకి, అలానే అవకాడో ఫ్లేవర్ నచ్చని వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. కంపల్సరీ మీ పిల్లలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నేను 100% గ్యారంటీ ఇస్తాను. సో అవకాడో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.